ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు చేస్తున్న వాగ్దానము. మరి ఆయన పాలు తేళ్లు ప్రవహించు ఆ కనాను దేశంలో ఇశ్రాయేలు జనాంగానికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినాడు. ఆ దేశంలో వారిని ఆశీర్వదిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి మరలా ఐగుప్తు దేశమునకు వెళ్లకుండా, అన్యదేవతలను పూజింపకుండా, వాటికి నమస్కరింపకుండా, సాగిలపడకుండా మిమ్మల్ని 40 సంవత్సరముల అరణ్యంలో ఏ విధంగా సంరక్షిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తూ వచ్చినానో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ దేశంలోనే ఉంటారు. అంటే దేవుడు ఎక్కడ మనల్ని ఉంచుతాడో అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని చేత ఆశీర్వదింపబడతామని అర్థం చేసుకోవచ్చు. ఇస్సాకు కరువు కాలంలో కూడా దేవుడు ఉండమన్న ప్రదేశంలో ఉన్నాడు కాబట్టే అతడు బహుగా ఆశీర్వదింపబడ్డాడు. 100 ఫలము పొందగలుగుతూ వచ్చినాడు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? దేవుడు ఉంచే ప్లేస్లో మనం ఉండగలుగుతున్నామా? దేవుడు వద్దన్న ప్లేస్కి మనం వెళ్తూ ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన దేవుడు మనకిచ్చే ప్రదేశంలో మనం ఉండి ఆయన మహిమార్థమే జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలనో ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన సహాయం కోరుకుంటున్నప్పుడు, మనం ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ అక్కడ ఆ ప్రాంతంలో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. శ్రద్ధగా ఆయన మాట వినాలటండి. 28వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలట. ఇవి చేసినప్పుడు ఆయన ఉంచిన ప్లేస్లో మనం ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతాము. ఎన్నోసార్లు మనము అనుకుంటూ ఉంటాము, నేను ఎంతో కాలంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాను, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను, ప్రతిదీ నేను ఆయన మీద ఆధారపడి ఆయన ఎదురించి పొందుకున్నవే ఉంటాయి అనుకుంటాం. కానీ కొన్ని విషయాలలో మనము దేవుని చిత్తానికి లోబడమండి, తిరుగుబాటు చేస్తాము. లోబడం అసలు మనకి నచ్చితే లోబడతాము, నచ్చకపోతే తిరుగుబాటు చేస్తాము. దేవుని మాటను పెడచెవి పెడుతూ ఉంటాము, అలక్ష్యం చేస్తూ ఉంటాము, తృణీకరిస్తూ ఉంటాము. తత్ఫలితమే ఆశీర్వాదాలకు దూరంగా బ్రతకవలసి వస్తుంది. ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన ప్రదేశంలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానను అని ఈ వాగ్దానమును మనందరి ఎడల దేవుడే నెరవేర్చాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.